సార్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఉన్న మిస్టర్ బచ్చన్ మూవీ ఇవాళ రిలీజ్ అయింది సార్. మరి సినిమా ఏ విధంగా ఉంది, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా? మిస్టర్ బచ్చన్ రవితేజ మూవీ, హరీష్ శంకర్ డైరెక్షన్. ఇది రైడ్ అనే హిందీ సినిమాకి రీమేక్. రైడ్ మనకు తెలుసు, అజయ్ దేవగన్ మంచి హిట్ అయింది. సో దాన్ని తీసుకొని హరీష్ శంకర్ అంటేనే రీమేక్స్ తీసుకొని హిట్ చేయడంలో అతను ఎక్స్పర్ట్. సో అందువల్ల హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగినట్టే పాటలు హిట్ అయినాయి. తర్వాత ట్రైలరు, టీజర్ ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం చూస్తే, దీంట్లో ప్రధానంగా కాస్టింగ్కి వచ్చినప్పుడు రవితేజ, భాగ్యశ్రీ బొర్సే, జగపతి బాబు, సిద్ధు జొన్నలగడ్డ, తర్వాత గౌతమి, భరణి, ఒక ఇంట్రెస్టింగ్ చిన్న క్యామియో రోల్ దేవిశ్రీ ప్రసాద్ కూడా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అలాగా మంచి కాస్టింగ్ అని చెప్పొచ్చు. సచిన్ కేట్కర్ వీళ్ళందరూ రెగ్యులర్గా ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఆర్టిస్టుల హంగామంతా కూడా ఉంది. ఇటు టెక్నికల్ విషయానికి వస్తే హరీష్ శంకర్ డైరెక్షను, తర్వాత మిక్కీ జే మేయర్ మ్యూజిక్, కెమెరా అయాంకా బోషు, పీపుల్స్ మీడియా టీజీ విశ్వప్రసాద్ దీన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇది మామూలుగానే మనకి ట్రైలర్ టీజర్ చూసినప్పుడు కూడా అర్థమైంది, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా బేసిక్గా. సో రైడ్లో ఎలా ఉంటుందంటే, అక్కడ పాటలు కానీ లవ్ ట్రాక్ కానీ అట్లాంటివేమి రైడ్లో ఉండవు. సీరియస్గా ఒక కథని చెప్పడం అదే ఉంటుంది. అయితే దీన్ని తెలుగుకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అలాంటి ఒక సీరియస్ సినిమాని రవితేజతో ఎలా చేయబోతున్నాడని. సో హరీష్ శంకర్ కంప్లీట్గా మార్చాడు దీన్ని. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హరీష్ శంకర్ తన పద్ధతిలో పెట్టుకుంటూ వెళ్ళాడు. సో ఓవరాల్గా కథ తీసుకుంటే, ఇతను బచ్చన్ అని అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇతను ఆనెస్ట్ ఆఫీసరు, తను నమ్మిన విలువల కోసం ప్రధానమంత్రి అయినా ఎదిరించే కైండ్ ఆఫ్ క్యారెక్టరు. సో ఇతను బిగినింగ్లో ఒక పొగాకు వ్యాపారి, తర్వాత ఒక పొలిటీషియన్, అతని మీద రైడ్ జరుగుతుంది, బ్లాక్ మనీ ఉందని. దాంతో అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి తనని సస్పెండ్ చేయిస్తారు, ఉద్యోగం నుంచి బయటకు వస్తాడు. సో వచ్చి కోటిపల్లిలో కుమార్ సాను అనే పేరుతో అక్కడ ఒక ఆర్కెస్ట్రా బ్యాండ్ పెట్టుకొని అక్కడ ఉంటాడు. అక్కడ జిక్కి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. సో ఆ అమ్మాయితో లవ్లో పడతారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ లవ్కి ఒప్పుకోరు. ఈ క్రమంలో తనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాము, అక్కడ ఒక అతని మీద అంటే జగపతి బాబు క్యారెక్టరు అతన్ని రైడ్ చేయాలి అని చెప్తే, ఇతను వెళ్ళి అతన్ని దాని మీద రైడ్ చేయడం. అక్కడి నుంచి ఇంకా సెకండ్ హాఫ్ అతను దాన్ని ఎలా జగపతి బాబు ఇతన్ని ఎలా ఇది చేశాడు, అతన్ని ఎలా ఆడుకున్నాడు, ఎత్తులు పోయెత్తులు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ. అయితే దీంట్లో మనం ఈ కథ అంటే స్క్రీన్ ప్లే ఇది ఎంత ఎలా ఉందంటే, రొటీన్ మామూలుగా కమర్షియల్ సినిమాలకి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హాఫ్ 10 మినిట్స్ ఉండే వరకు కూడా కథని ఏదో ఒక రొమాన్స్తో, కామెడీతో, చిన్న చిన్న యాక్షన్స్తో నడిపిస్తుంటారు. ఇది మనకి ఎప్పటి నుంచో కూడా తెలుగు, తమిళ ఇక్కడ అంతా కూడా కమర్షియల్ సినిమాల రెగ్యులర్ ఫార్మేట్. ఒక ఇంట్రడక్షన్ సీను, ఒక ఫైటు, ఒక రొమాన్సు, కామెడీ ఇలా నడుపుకుంటూ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఇంకో 10 నిమిషాలు వరకు నడుపుతారు, ఒక 50 నిమిషాలు నడుపుతారు. సో అప్పుడు అక్కడ కథ ఓపెన్ చేసి ఒక బ్యాంగ్ ఇచ్చి వదిలేస్తారు. అసలు కథ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ఉంటుంది. దిస్ ఇస్ ద రెగ్యులర్ ఫార్మేట్. ఇదే ఫార్మేట్లో హరీష్ శంకర్ వెళ్ళాడు. సో ఇతని ఇంట్రడక్షన్ అదంతా కూడా రొటీన్గా ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్గానే చేశాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, సత్య కామెడీ ఉంది, తర్వాత లవ్ ట్రాక్ ఉంది జిక్కితో. సో ఇవన్నీ హిందీ పాటల నేపథ్యం, హిందీ క్యాసెట్ల ద్వారా చూడడం, ఒక పీరియాడిక్ లుక్ తీసుకురావడం, దానికి తగిన మిక్కీ జే మేయర్ పాటలు, రెప్పల్ డప్పలు కానీ, జిక్కి పాట కానీ, సితార కానీ, ఈ ఓవరాల్గా పాటలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, విజువల్గా కూడా అపీలింగ్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ మనకు రొటీన్ అనిపించినా ఎంగేజింగ్గానే ఉందని చెప్పచ్చు. ఇంటర్వెల్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయితే సెకండ్ హాఫ్లో అంటే మెయిన్ కథ దగ్గరికి వెళ్ళేసరికి మనోడు డైరెక్టర్ కొంత చేయలేకపోయాడని చెప్పచ్చు. అంటే తనకు పట్టు పోయింది, ఈ జానరా మీద తనకు పట్టుంది. ఏమీ లేకుండా కథ నడపడం అనే జానరా మీద పట్టుంది. ఎక్కువ మంది డైరెక్టర్లకు ఇదే సమస్య. కమర్షియల్ డైరెక్టర్లు ఏమీ లేకుండా ఏదో మాయ చేసి నడపగలరు. కథలోకి వచ్చేసరికి కథలో ఏంటంటే కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా ఉండాలి,
విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి. పైగా ఇదేంది, ఒకే ఇంట్లో రైడ్ జరుగుతూ ఉంటుంది. వాడు డబ్బులు వీడికి దొరకకుండా, డబ్బులు కావచ్చు అనగలు కావచ్చు, వీడికి దొరకకుండా వాడు కొన్ని ఎత్తులేస్తాడు, దాన్ని వీడు ఎట్లా ఎత్తులేస్తాడు, ఇదే కదా బేసిక్ స్టోరీ లైన్. సో రైడ్లో కూడా అదే, కాకపోతే దాంట్లో ఇంట్రెస్టింగ్గా చేయగలిగారు, దీంట్లో ఆ ఇంట్రెస్ట్ చేయలేకపోయారు. అక్కడ కూడా కామెడీ పెట్టడం అది వర్కౌట్ అవ్వలేదు. చమ్మక్ చంద్రతో చేసిందంతా కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒక సీరియస్ కథని, ఒక కాన్ఫ్లిక్ట్ చేయాల్సిన కథని ఈ పనికి మాలిన ప్రాస డైలాగులు, ఇతని ఓవర్ యాక్షను, ఇదంతా కూడా కిల్ చేసేస్తుందని చెప్పొచ్చు. అట్లాగే రొటీన్ విలన్ క్యారెక్టర్ జగపతి బాబు ఎన్నిసార్లు అలాంటి క్యారెక్టర్ చేశాడో లెక్కలేదు. అట్లాంటి ఒక సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. సో ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎనర్జీ కానీ అదంతా కూడా అక్కడ పోయింది. అక్కడ ఏంటంటే కథలోకి వెళ్ళాలి, కథలో కాన్ఫ్లిక్ట్ని గట్టిగా ఎస్టాబ్లిష్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే విలన్ స్ట్రాంగ్గా ఉండాలి. విలన్ రొటీన్గా అతను చూస్తేనే వీడు ఈజీగా అతన్ని అవుట్ స్మార్ట్స్ చేస్తాడని మనకు అర్థమైపోతుంది. సో ఇది బేసిక్గా ఓవరాల్గా ప్లస్లు మైనస్లు తీసుకోవాలంటే, ప్లస్ అంటే రవితేజ ఎనర్జీ ఖచ్చితంగా. ఇట్లాంటి ఒక రొటీన్ కథ కూడా రవితేజ పర్ఫెక్ట్గా తన ఎఫర్ట్స్ని పెట్టాడు. డ్యాన్సులు కావచ్చు, అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్టైలైజేషన్ కావచ్చు, ఎక్కడా కూడా మనకి ఒరిజినల్లో ఉన్న అజయ్ దేవగన్ గుర్తుకు రాకుండా ఒక తన యాంగిల్ని, యూనిక్ దీన్ని క్రియేట్ చేయగలిగాడు. అంటే రవితేజను తప్పుపడడానికి ఎక్కడా లేదు. తన పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కానీ బాగున్నాయి. ఇక భాగ్యశ్రీ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అమ్మాయి అయినా కూడా తను చాలా గ్లామరస్గా ఉంది. అమ్మాయిని మాస్కి మంచి అపీలింగ్గా ఉంటుంది అమ్మాయి ఇది. అట్లాగే అమ్మాయి పెర్ఫార్మెన్స్ని కూడా మనం తప్పుపట్టలేము, కరెక్ట్గా ఉంది. మిగతా క్యారెక్టర్లు కూడా వాళ్ళ దీనికి చేశారు. సిద్ధు జొన్నలు కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్లో చేసినా కూడా అది కూడా అట్రాక్ట్ చేసింది. ఇక పాటలు కూడా ఎక్కడ బోరు కొట్టవు, కాకపోతే సెకండ్ హాఫ్లో ప్లేస్మెంట్ సరిగా కుదరలేదు పాటలకి. దానివల్ల మనకి ఇప్పుడు ఎందుకు వచ్చింది పాట అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఇంట్రెస్టింగ్గానే చేశారు. సో ఇది బేసిక్గా ప్లస్లు. మైనస్లు వచ్చేసరికి ఓవరాల్గా రొటీన్గా ఉంది. నువ్వు ఎంతసేపు ఏమీ లేకుండా నడుపుతూ ఉంటావు, అలాగా ఉంది. ఆ పట్టు లేదు, అంటే కథలు కొత్తదనం లేదు, కథనంలో కొత్తదనం లేదు. నడిపే పద్ధతి కూడా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్లు టర్న్లు అవి మనకు ముందే తెలిసిపోతుంటాయి. ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు. సో ఓవరాల్గా అయితే ఇది కొద్దిగా మాస్, బండ మాస్ అంటాం కదా, ఓర మాస్కి నచ్చే అవకాశం ఉంది, రవితేజ ఫ్యాన్స్కి నచ్చే అవకాశం ఉంది తప్ప మామూలుగా రెగ్యులర్ ఆడియన్స్కి, సినిమా లవర్స్కి ఇది అంత గొప్పగా అయితే ఏం లేదని చెప్పచ్చు. మనకి చూసిన వాళ్ళ టాక్ కూడా ఏంటంటే వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో, మిగతా చోట్ల డిసప్పాయింట్ అయినట్టుగా కనబడుతుంది. ఓవరాల్గా హరీష్ శంకర్ తనకి ఎంతసేపు జర్నలిస్టులతో గొడవ, తర్వాత గురూజీ అనే క్యారెక్టర్ పెట్టి మన త్రివిక్రమ్ని చేయడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్కి అతనికి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇది ఉంది. కానీ మన ఈ మధ్యకాలంలో కొంతమంది డైరెక్ట్లు ఎంతసేపు మీడియా రివ్యూ వల్ల నువ్వు కథలో ఇంట్రెస్టింగ్గా చేస్తే ఇప్పుడు తంగలాన్ లాంటి సినిమా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తున్నారు. దాన్ని చేస్తే నువ్వు ఎన్ని రివ్యూలు బ్యాడ్గా ఉన్నాయన్నా హిట్ అవుతాయి ఖచ్చితంగా. ఆడియన్స్కి నచ్చితే